వెల్కమ్ టు ట్రై 39. నువ్వు నాకు నచ్చావన్నాడు, నువ్వు లేక నేను లేనన్నాడు, ప్రేమించుకుందాం రా అన్నాడు, పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేశాడు ఓ ప్రియుడు. ఎంత మొరపెట్టుకున్నా ప్రాధాయపడినా ఆ అమ్మాయి మాటను లెక్క చేయలేదు. పెళ్లి చేసుకోనంటూ పరారయ్యాడు. పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగలేదంటూ ప్రేమికుడి తల్లిదండ్రులను ప్రాధాయపడితే వాళ్లు కూడా ముఖం చాటేసిన వైనం చోటు చేసుకుంది. దీంతో చేసేదేం లేక ప్రియుడు ఇంటి ముందు దీక్ష చేపట్టింది ఆ ప్రియురాలు. ఆమెకు మద్దతు తెలుపుతూ మహిళా సంఘాలు న్యాయం జరిగే వరకు పోరాడతామని ప్రియుడు ఇంటి ముందు బైఠాయించారు. మా దాంట్లో ఒక పెద్ద మనిషి అన్నాడు, ఇక్కడ కొట్టకు, ఏదైనా ఇంట్లో కొట్టుకో. అది ఇట్లా ఏంటంటే మేము మొదటి ఇక్కడ కొట్టుకోరు కదా అన్నాడు. అన్నతో ఏమంటే ఏమి రాష్ట్రం ఇచ్చి చెప్తాడక 20 సరే వచ్చినా చెప్తాడు కదా, ఇట్లా పోయినా అట్లా ఇట్లా పోయినా అట్లా పోయినా ఒకటే, అది చెప్పని చెప్పకండి. ఇలానే అబ్బాయి 4 సంవత్సరాల నుండి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని మాయమాటలు చెప్పి ఇప్పుడు పెళ్లి చేసుకున్నాని పరాడి నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా. నేను పెళ్లి చేసుకుంటా, ఫిజికల్ గా నన్ను వాడుకున్నాడు, పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోను అంటే నాకు ఇష్టం లేదు అనే మాయమాటలు చెప్పి వదిలించుకోవడానికి ట్రై చేస్తాను. నాకు న్యాయం జరగాలని పోలీస్ స్టేషన్ దగ్గరికి పోతా కూడా వాళ్ళు నాకేం న్యాయం చేయలేదు. మేమిద్దరం పెళ్లి చేసుకోపోవడానికి కారణం వాళ్ళ తల్లిదండ్రులే. ప్రేమ పేరుతోని మోసం చేసినటువంటి అబ్బాయి పరారిలో ఉన్నాడు. మరి అమ్మాయిని మోసం చేసిండు కాబట్టి ఒకే కులానికి చెందినా కూడా అమ్మాయిని 4 సంవత్సరాల ప్రేమ పేరుతోని మోసం చేసి పరారిలో ఉన్నటువంటి అబ్బాయి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కావచ్చో మరి పోలీసు డిపార్ట్మెంట్ కావచ్చో అందరూ కట్టుకలిసి అబ్బాయి ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి అమ్మాయికి పెళ్లి చేయాలని చెప్పేసి ఈ రోజు కుల సంఘాలు అన్ని మద్దతు తెలుపుతున్నాయి. అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఇలాంటి ఇంకోసారి జరగద్దు. ఇలాంటి వాళ్ళను ఎవరు కూడా ఈ చట్టాలు అనేటివి వాళ్ళకి అసలే ఇది కావద్దని చెప్పేసి మేము మహిళా సంఘాల నుండి అందరం మేము డిమాండ్ చేస్తున్నాం. అమ్మాయికి న్యాయం జరిగేదాకా మా పోరాటం ఆగేది లేదు. ఎన్ని రోజులైనా అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకునేదాకా ఈ ప్రేమ పేరుతోని ఈ అత్యాచారాలు, మర్డర్లు, మానభంగాలు ఈ తెలంగాణ రాష్ట్రం ఏ మూలన చూసినా యావత్ భారతదేశం మొత్తం మీద ప్రేమ పేరుతోని అమ్మాయిలను ఇంత టార్చర్ పెట్టడము, బాధ పెట్టడము, చంపడము ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ ఒకటే కాదు ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి మరి పూర్తి మద్దతు అమ్మాయికి ఉంటుంది. అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.